హే వియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంరిచ్ యువర్ ఇంగ్లీష్. ఈరోజు మనము నిన్న సింపుల్ ఫ్యూచర్లో ఎలా మార్చాలి అనేటటువంటిది తెలుసుకుంటున్నామండి. ఒక ఎగ్జాంపులే విల్ తీసుకొని చెప్పాను, మిగతావి చెప్పలేదు నేను, ఆ షార్ట్ టైం అయిపోయిందని. ఈరోజు నేను దాన్ని కొనసాగిస్తున్నాను. నిన్న విల్ తీసుకున్నాం కదా, విల్ ప్లేస్లో మనం షెల్ ఉపయోగించవచ్చండి, లేకపోతే కెన్ ఉపయోగించవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద ఓల్డ్ మ్యాన్ కెన్ డ్రైవ్ ఏ కార్. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ద ఓల్డ్ మ్యాన్ కెన్ డ్రైవ్ ఏ కార్. ఇందులో ద ఓల్డ్ మ్యాన్ సబ్జెక్టు, కెన్ డ్రైవ్ వర్బ్, తర్వాత ఏ కార్ అనేదేమో ఆబ్జెక్టు. ఏ కార్ కెన్ బీ డ్రివెన్ అంటే ఇవన్నీ వస్తే కనుక బీ వస్తుందని చెప్పుకున్నాం కదా. సో కెన్ బీ డ్రివెన్, బీ ఎక్కడ వాడాలి అని చెప్పినది చాలామంది డౌట్, ముందు వాడాలా వెనక వాడాలా అనేటటువంటి. రాసేటప్పుడు పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. ఎప్పుడైనా సరే ఈ బీన్ బీయింగ్ అనేటటువంటివి హెల్పింగ్ వెర్బ్కి మెయిన్ వెర్బ్కి మధ్యలో వాడతారు. కెన్ డ్రైవ్, కెన్ బీ డ్రివెన్. విల్ రైట్, విల్ బీ రిటన్. షల్ సీ, షల్ బీ సీన్. అక్కడ మధ్యలో అంటే మెయిన్ వెర్బ్కి హెల్పింగ్ వెర్బ్కి మధ్యలో బీఈవి ఉపయోగించాలి. సో ఏ కార్ కెన్ బీ డ్రివెన్ బై ద ఓల్డ్ మ్యాన్. అర్థమైందండి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. హీ షల్ కంప్లీట్ ద పోయం. అతను పోయం పూర్తి చేస్తాడు. ద పోయం షల్ బీ కంప్లీటెడ్ బై హిమ్. ద పోయం షల్ బీ కంప్లీటెడ్ బై హిమ్. ఇలా దీన్ని బీన్ బీయింగ్ అనేటటువంటిది ఉపయోగిస్తాము. బీ అనేటటువంటిది ఉపయోగించి మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్నటువంటి సెంటెన్స్ని వాయిస్ మార్చొచ్చండి. లెట్ us కంటిన్యూ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్. బై బై.